హౌస్ అక్రమ నిర్మాణం అంటూ వస్తున్న ఆరోపణలపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తాజాగా స్పందించారు. మంగళవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ విషయంపై మాట్లాడారు. కొత్వాల్గూడలోని సర్వే నెంబర్ 13లో తన కుమారుడి పేరుతో 14.14 ఎకరాల పట్టా భూమిని 1999లో కొనుగోలు చేశామని, 2005లో నిబంధనల మేరకే ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా చిన్న నిర్మాణం చేశామని వివరించారు. అప్పటి ప్రభుత్వం నుంచి ఇరిగేషన్ శాఖ అనుమతితో ఫామ్ హౌస్ కట్టుకున్నామని, నిబంధనలకు విరుద్ధంగా కట్టినట్లు తేలితే తానే దగ్గరుండి కూల్చేస్తానని మహేందర్ రెడ్డి చెప్పారు. తాత తండ్రుల నుంచి మాది వ్యవసాయ కుటుంబమని, తమ కుటుంబానికి చాలా వ్యవసాయ భూములున్నాయని చెప్పారు. అలాంటిది ఇంత చిన్న భూమిని కబ్జా చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. అక్కడ ఎలాంటి కాంపౌండ్ లేదని, కావాలంటే మీడియా ప్రతినిధులతో సహా ఎవరైనా వెళ్లి చూడొచ్చని చెప్పారు. అవసరమైతే పట్టా కాగితాలు కూడా ఇస్తానని చెప్పుకొచ్చారు. వాస్తవానికి అది చిన్న గెస్ట్ హౌస్ అని, అది FTL బఫర్ జోన్ పరిధిలో ఉందన్న ఆరోపణల్లో నిజం లేదని మహేందర్ రెడ్డి చెప్పారు. అక్కడికి చుట్టుపక్కల పలు ఫంక్షన్ హాళ్లు, ఇతర నిర్మాణాలు కూడా ఉన్నాయని వివరించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే నమస్కారాలు ప్రెస్ వాళ్ళందరూ కూడా. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ పరిధిలో ఆక్రమణకు గురైన చెరువులు, కుంటలను పునరుద్ధరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న చర్యలు బాగున్నాయంటూ పట్నం మహేందర్ రెడ్డి ఈ సందర్భంగా మెచ్చుకున్నారు. హైడ్రా ఏర్పాటును ఎమ్మెల్సీ ప్రశంసించారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం ఉందని పట్నం మహేందర్ రెడ్డి చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే నమస్కారాలు ప్రెస్ వాళ్ళందరూ కూడా. తెలంగాణ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెరువులను కాపాడాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడో ఇది మంచి కార్యక్రమం. ఇది చెరువులు కబ్జాలు చేసిన వారు ఎవరైనా సరే దాన్ని కాపాడడానికి అందరూ కూడా ముందుకు రావాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. అయితే నాది కూడా కొత్వాల్గూడలో 14 ఎకరాల 14 గుంటల భూమి ఉన్నది. సర్వే నెంబర్ 13 పట్టా ల్యాండ్. అది నా కుమారుని పేరు మీద, రిలేషన్ పేరు మీద ఉన్నది. అది 99లో ఖరీదు చేసినాం. దాన్ని 2005లో పర్మిషన్ తీసుకొని అది కట్టడం కూడా జరిగింది. మేము రైతు కుటుంబంకి వచ్చినటువంటి వాళ్ళము. శంషాబాద్ షాబాద్ సొంత గ్రామం. అది పోతూ మరి అప్పట్లో పట్ట ల్యాండ్ తీసుకొని అక్కడ తోట కూడా పెట్టడం జరిగింది. మామిడి తోట ఉన్నది అక్కడ. ఆవులు బళ్ళు కూడా పెంచుతాం అక్కడ. మరి అక్కడ చాలామంది పనులు ఉన్నారు అక్కడ. వరి పంట కూడా వేసినామాట. మరి అక్కడ ఏదైతే మా బిల్డింగ్ చూపిస్తున్నారో అదే అంగులు ఆర్భాటాలు లేకుండా చిన్నగా మేము కట్టుకోవడం కూడా జరిగింది. అది కానీ అప్పట్లో మరి నేను పొలిటికల్ ఉన్నా కాబట్టి మరి ఎప్పటికైనా ఇది తప్పు చేయదన్న ఉద్దేశంతో ఆనాటి ఇరిగేషన్ ఇంజనీర్లను పిలిచి రూల్ ప్రకారంగా నేను అది బిల్డింగ్ కట్టడం జరిగింది. అయితే అక్కడ నీళ్ళు రావడం వల్ల కంపౌండ్ వాళ్ళు ఇక్కడ కట్టుంటే నిజంగా కూడా మేము దాన్ని కబ్జా చేసుకున్న వాళ్ళం అవుతాము.